పేరు కుర్వ పల్లయ్య. నేను బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ విద్యార్థి విభాగం. మరి ఈరోజు గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటిలో మొత్తం పెద్ద ఎత్తున భారీగా దోపిడీ చేయడానికి పూనుకోవడం బాధాకరం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి విద్యను అందించాలని వాళ్ళ విద్యా చట్టం చెప్తా ఉంటే దాన్ని తుంగలో తొక్కి మరి ఫీజుల నియంత్రణ చట్టాన్ని కూడా తుంగలో తొక్కి ఈనాడు బుక్కుల పేరు మీద పాఠ్య పుస్తకాల పేరు మీద నర్సరీ నుంచి 5th వరకు 5,000 7,000 వసూలు చేస్తున్నారు. 6th నుంచి 10th వరకు ఒక్కొక్క విద్యార్థి దగ్గర కూడా 10,000 15,000 ఇట్లా బుక్కుల పేరుతో ఈ రకంగా దోపిడీ చేస్తూ మరి అదేవిధంగా దుస్తుల పేరుతో టైల పేరుతో మరి బడుగు బలహీన వర్గాలను రక్త పీపాసలాగా రక్త జలగలాగా బుక్కుల పేరు మీద దుస్తుల పేరు మీదనే లక్షలు కోట్లు దోసుకొని తింటా ఉన్నారు ఈ ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యం. మరి వీటిపైన నియంత్రణ లేకపోవడం దుర్మార్గం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రైవేటు పాఠశాలలపైన నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మా బీఆర్ఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అందులో ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడినది. మరి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో మేము మరి విద్యార్థి సంఘాలుగా వెళ్ళి మరి ఇవాళ స్కూళ్ళలో ఉన్నటువంటి బుక్కులు అమ్ముతున్నటువంటి బుక్కులను పట్టించి మరి వీటిని సీజ్ చేయాలని చెప్తే ఎంఈఓలకి చెప్తే మరి ఎంఈఓలు కూడా ఈరోజు పెడచెవన పెట్టే పరిస్థితి జిల్లాలో ఏర్పడడం బాధాకరం. మరి తక్షణమే డిఈఓ గారు కూడా ఎంఈఓలను పురమాయించి ఏ మండలంలో అయితే మరి బుక్కులతో పేరుతో దుస్తుల పేరుతో టైల పేరుతో దోపిడీ జరుగుతుందో తక్షణమే ఆ స్కూళ్ళను రద్దు చేసి వాటి అనుమతులను కూడా రద్దు చేసి వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మరి మా అలంపూర్ నియోజకవర్గం ఐజ మండల కేంద్రంలోని ఐజ మండలంలోని ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో భారీ ఎత్తున దందా నడుస్తుంది. బుక్కుల దందా, దుస్తుల దందా, టైల దందా నడుస్తూ ఉంటే ఇక్కడ కృష్ణవేణి స్కూలు ఒక ప్రైవేట్ స్కూల్ యజమాని మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి దుర్మార్గుడు మరి ఈరోజు పట్ట పగులు నడి రోడ్డు పైన బడుగు బలహీన వర్గాలని కూలికి పోయి బతికేటువంటి తల్లిదండ్రుల దగ్గర ఎల్కేజీ పిల్లలని నర్సరీ నుంచి మరి ఇట్లా నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఒక్కొక్క విద్యార్థి దగ్గర బుక్కుల పేరు మీద దుస్తుల పేరు మీద మరి 5,000 7,000 బుక్కులకు తీసుకొని మళ్ళీ డ్రెస్లకు 7,000 తీసుకొని ఇట్లా ఈ రకంగా భారీ ఎత్తున దోపిడీ చేస్తూ ఉంటే మరి మేము పట్టుకొని మరి డిఓ గారు కంప్లైంట్ చేస్తే డిఓ గారు ఎంఈఓ గారు కంప్లైంట్ చేస్తే ఎంఈఓ గారు నిర్లక్ష్యం వహించి మరి నేను సీజ్ చేయను, నాకు ప్రొటెక్షన్ కోర్స్ కావాలా, నాకు మరి ఆర్డర్ కాపీ కావాలని డిఓ ఆదేశాలను తుంగలు తొక్కి ఎంఈఓ ఇవాళ మరి ప్రైవేటు స్కూళ్ళతో మరి ఈ రకంగా మరి ఎంకరేజ్ చేయడం అంటే దేనికి సంకేతమో ఇవాళ ఉన్న ఐజ మండల ఎంఈఓ కూడా చెప్పాలి. దీనిపైన కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి తక్షణమే కలెక్టర్ గారు కూడా ఈ యొక్క ఎంఈఓను విధుల నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంఈఓ గారిని ఒకటే అడుగుతున్నాం, మరి మన కృష్ణవేణి స్కూల్ యజమాని మరి ఆ స్కూల్లో పనిచేసే టీచర్స్ను వర్కర్స్ను మరి అదేవిధంగా డ్రైవర్స్ను పంపించి ఎంఈఓ ఆఫీస్ దగ్గర తల్లిదండ్రులాగా యాక్ట్ చేసి మరి అక్కడ ధర్నా చేస్తే ఆ ధర్నాకి ఎంఈఓ గారు వచ్చి కింద కూర్చొని వాళ్ళకి సంఘీభావం తెలపడం అంటే మరి ఇవాళ ఎంఈఓ ఒక ప్రభుత్వ విద్యాధికారి మరి మండలంలో నియంత్రించాల్సినటువంటి వ్యక్తి మరి ఈరోజు వాళ్ళకు కొమ్ము కాస్తూ ఈరోజు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మరి ప్రైవేటు పాఠశాలలను ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ పాఠశాలను తుంగలో తొక్కాలనుకుంటున్నాడా ఇట్లా ఇది యావత్తు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. మరి దీనిపైన కలెక్టర్ గారు స్పందించి మరి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కూడా ఈరోజు ఇంకొకటి మొన్న చైతన్య స్కూల్ దగ్గర కూడా విద్యార్థి సంఘాలు పోయి పుస్తకాలు పట్టుకుంటే మరి ఆడికి కూడా ఈ కృష్ణవేణి స్కూల్ యజమాని మరి డ్రైవర్స్ పంపించి అక్కడ కూడా మీదికి పోవడం దుర్భసలాడడం చేసినాడు ఈ మధుసూదన్ రెడ్డి. మరి ఇంత అరాచకం ఎందుకు చేస్తున్నాడు మధుసూదన్ రెడ్డి? రాజకీయ నాయకుడవా లేకుంటే నువ్వు గూండావా రౌడీవా చెప్పాలని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఇంత అరాచకం చేస్తున్న మధుసూదన్ రెడ్డి పైన ఇప్పుడున్న ఎంఈఓ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాడు? మరి దీంట్లో ఏం మతలబ్ ఉందని ఇవాళ అందరూ మండల ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. దీనికి తక్షణమే సమాధానం చెప్పాలి. మరి మేము ఒకటే చేస్తున్నాం, విన్నవిస్తున్నాం కలెక్టర్ గారికి తక్షణమే ఎంఈఓ గారిని మరి విధుల నుండి తొలగించాలి. ఇంకొకటి ఆ పాఠశాల యొక్క కృష్ణవేణి పాఠశాల యొక్క అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదిగాక ఇవాళ రాష్ట్రంలో కూడా మరి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం లేదు. మరి విద్యా హక్కు చట్టం ప్రకారము ప్రతి ప్రైవేటు పాఠశాలలో కూడా 25% సీట్లు పేదలకు ఇవ్వాలని చట్టం చెప్తా ఉంటే దాన్ని తుంగలు తొక్కి ఇవాళ ఏ ప్రైవేటు కార్పొరేట్ స్కూల్ కూడా ఒక్క సీటు కూడా ఫ్రీగా ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు, ఈ జోగులాంబ గద్వాల జిల్లాలో లేదు. మరి అది కాకుండా ప్రతి సంవత్సరానికి చట్టం ప్రకారం 10% మరి ఫీజులు పెంచుకోవాలంటే ఇవాళ పోయిన సంవత్సరం 28,000 పైసలు తీసుకుంటే ఇప్పుడు ఈ సంవత్సరం 40,000 మరి డిమాండ్ చేస్తూ ఉన్నారు స్కూళ్ళలో. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ దోపిడీని అరికట్టడానికి అంతు లేదా?
మరి ఈ వ్యవస్థనంతా ఈ ప్రైవేటు వ్యవస్థను మొత్తం కుప్పగూల్చాలా, ప్రైవేటు వ్యవస్థనే రద్దు చేస్తే అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ బడులు, ప్రభుత్వ విద్యా వ్యవస్థ చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. లేకుంటే ఇవాళ ప్రభుత్వ విద్య నాశనమైన పరిస్థితి ఉంది. మరి అదేగాక ఫీజుల నియంత్రణ చట్టం చెప్తా ఉంది జీవో 91 ఏమని చెప్తా ఉంది, పట్టణ ప్రాంతాల వారికి 12,000 అని, గ్రామీణ ప్రాంతాలకు 8,000 అని. మరి ఆ జీవోని అమలు చేసే పరిస్థితి లేదు, దిక్కు దివాణం లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మరి విద్యా వ్యవస్థను నాశనం చేసి మరి విద్యా వ్యవస్థను అంతా భ్రష్టు పట్టిన పరిస్థితులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటు. మరి చెప్తా ఉన్నాం, ఇంకా ఈ రాష్ట్రంలో ఇంతవరకు విద్యార్థులకు, కాలేజ్ విద్యార్థులకు అయితే స్కాలర్షిప్ లేదు. మరి స్కాలర్షిప్ లేకపోవడం వల్ల చాలామంది ఈ రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు అరిగోసలు పడతా ఉన్నారు. ఇవి ప్రైవేటు డిగ్రీ కాలేజీల, ప్రైవేటు జూనియర్ కాలేజీల యజమానులు ఆ విద్యార్థులకు టీసీలు, సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఉంటున్నారు. మరి వాళ్ళు ముందుకు చదవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి దాన్ని కూడా అర్థం చేసుకొని ఇవాళ మరి తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వము, మరి రేవంత్ రెడ్డి సర్కారు విద్యార్థుల స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అది కాకుండా ఇవాళ ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తా అని చెప్పినాడు. అది అబద్ధపు చేసి ఇవాళ దాన్ని ఇంప్లిమెంటేషన్ లేదు. ఇవాళ ఎస్సీ ఎస్టీలకు మరి 10వ తరగతి పాస్ అయితే 10,000 అని, ఇంటర్ పాస్ అయితే 15,000 అని, మరి డిగ్రీ పాస్ అయితే 25,000 అని, మరి పీజీ పాస్ అయితే ₹1,00,000 ఇస్తా అని, పిహెచ్డి ఎంపీలు పాస్ అయితే 5 లక్షలు ఇస్తాని, మరి ఇలా విద్యా భరోసా కార్డుకి 5 లక్షలు ఇస్తా అని చెప్పి ఇవాళ వాటిని తుంగలో తొక్కింది. ఇవాళ ఏ పథకం కూడా ఇంప్లిమెంట్ చేయలేని చేతగాని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా నీవు ఇచ్చిన 6 గ్యారంటీలు, మరి 425 ఖచ్చితంగా అమలు చేయాలి. అందులో విద్యా వ్యవస్థకి ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని ఇవాళ నేను హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మా బీఆర్ఎస్ రాష్ట్రం మొత్తం కూడా మరి నీ సెక్రటేరియట్ను, అసెంబ్లీని కూడా ముట్టడించే కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహిస్తామని డిమాండ్ చేస్తూ తెలుపుతున్నాం.